ఆదిపస్తంభము గ్రంథంలో నుండి మరొక చాప్టర్ని చూద్దాం. ఒలివ చెట్లు, దీపస్తంభాలు. ప్రకటన గ్రంథము 11వ అధ్యాయం ఈ ఇద్దరు సాక్షులను గురించి ఒక విశేషమైన సంగతి మనకు తెలియజేస్తున్నది. ప్రకటన 11వ అధ్యాయం 4వ వచనాన్ని ఇప్పుడు పూర్తిగా మీరు దృష్టికి తెస్తున్నాను, చూడండి. వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచున్న రెండు ఒలివ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఆ వచనంలో పరిశుద్ధాత్ముడు ఆ ఇద్దరు సాక్షులను గూర్చి రెండు ఉపమాన పదాలను ఉపయోగించాడు. మొదట వారు ఒలివ చెట్లు అన్నాడు, తర్వాత వారు దీపస్తంభాలని కూడా అన్నాడు. పరిశుద్ధ లేఖనాల ఉపమానం పరిభాషలో ఒలివ చెట్లను వ్యక్తులను సూచనగా ఉపయోగించడం సాంప్రదాయమే. 128వ కీర్తనలో నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు 3వ వచనం అంటున్నాడు దేవుడు. కనుక ఒలివ చెట్లను దేవుని చేత ఆశ్రయింపబడిన వ్యక్తులకు సూచనగా మనం పరిగణించవచ్చు. అయితే దీపస్తంభం ఎప్పుడు ఒక వ్యక్తికి సూచన కాదు. దీపస్తంభం అంటే ప్రకటన గ్రంథ పరిభాష ప్రకారం సంఘం అన్నమాట. ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు అని సాక్షాత్తు యేసు ప్రభువే భాష్యం చెప్పారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనంలో దీపస్తంభం అనే ఉపకరణం ఎన్నో దీపాలను మోస్తుంది. ఒక్కొక్క ప్రదీపం ఒక విశ్వాసి అన్నమాట. ఒక వ్యక్తి దీపస్తంభం కాడు. ఎంత అభిషక్తుడైనా, ఎంతటి మహాభక్తుడైనా అయితే ఒక దీపం కాగలడు అంతే. యోహాను సువార్త 5వ అధ్యాయం 10లో వ్యక్తులేమో ప్రదీపాలు, ఈ ప్రదీపాలన్నిటినీ మోసే సంఘం దీపస్తంభం. ఇద్దరు సాక్షులు 2 ఒలివ చెట్లు, 2 దీపస్తంభాలు కూడా అంటున్నాడు ప్రభు. అంటే ఆ మాటలకు అర్థం ఏమిటి? ఇక్కడ మనం చెప్పుకోవడానికి అవకాశం ఉన్న ఒకే వ్యాఖ్యానం, ఒక్క భాష్యం. దే ఓన్లీ ప్రాబబుల్ ఇంటర్ప్రిటేషన్ ఏమిటంటే 2 దీపస్తంభాలు 2 సంఘాలు అని చెప్పుకోవాల్సి వస్తుంది. 2 దీపస్తంభాలు అంటే అక్షరాల 2 సంఘాలు అని కాదు, కానీ అంత్యకాలపు దీపస్తంభం మీద ఉండబోతున్న 2 విధాల ఆత్మాభిషేకం అని అర్థం, లేక 2 విధాల ఆత్మాభిషేకం సమ్మిళితమై ఉన్న అంత్యకాలపు సంఘం అని అర్థం. ఇక్కడ దాగి ఉన్న సత్యం ఏమిటంటే అంత్యకాలంలో భూమి మీద 2 ప్రత్యేక ప్రవక్తలు ఉంటారు. వారు పరిచర్య చేసే ప్రదేశం ప్రత్యేకంగా యెరూషలేము పట్టణం, ఇజ్రాయెల్ దేశం. అయినప్పటికీ వారి పరిచర్య ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ విశ్వాసులు దేవుని సత్యం వైపు మల్లుకుంటారు. అప్పుడు ప్రపంచమంతటా ఏకకాలంలో పరిశుద్ధాత్మ వర్షం కురుస్తుంది. ఆ అంత్యకాలపు ఆత్మవర్షం ద్వారా ప్రపంచ విశ్వాసులందరూ మోషేలు, ఏలియాలు అవుతారు. ప్రతి విశ్వాసి ఏలియా మాట్లాడినట్లు మాట్లాడతాడు. మోషే పరిచర్యను పోలిన సేవను జరిగిస్తాడు. యెహోవా ప్రజలందరూ ప్రవక్తలగున్నట్లు యెహోవా తన ఆత్మను వారి మీద ఉంచునుగా కానీ అన్న మోషే ప్రవచనం అప్పుడు నెరవేరుతుంది. సంఖ్యాకాండం 11:29. అవును, అంత్యకాలంలో ప్రతి విశ్వాసి ఒక ఏలియా, ఒక మోషే కావడం అత్యవసరం. ఎందుకో చెబుతున్నాను వినండి. ఏలియా ప్రవక్తను దేవుడు ఇశ్రాయేలులో ఎప్పుడు లేవనెత్తాడు? దుష్టుడైన ఆహాబు రాజు కాలంలో. ఆ రోజుల్లో యెజెబెలు రాణి ఇశ్రాయేలు దేశాన్ని పూర్తిగా భ్రష్టుపట్టించింది. సత్యదేవుడైన యెహోవా ఆరాధనను ఆటంకపరిచి ఇశ్రాయేల్ ప్రజలను దేవత ఆరాధన వైపు మళ్లించింది. యెహోవా ప్రవక్తలను చంపించింది. దేవుని డబ్బుతో అబద్ధ ప్రవక్తలను పోషించింది. సత్యం చెప్పే ప్రవక్తలు కరువైపోయారు, అబద్ధ ప్రవక్తలేమో ఎక్కువైపోయారు. ఫలితంగా దేవుని ప్రజలు గందరగోళంలో పడిపోయారు. ఏది నమ్మాలో తెలియక తడబడ్డారు. అంత్యకాలంలో కూడా భూమి మీద యెజెబెలు ఉంటుందని దేవుడు ముందుగానే తెలియజేశాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 20వ వచనం. క్రీస్తు పూర్వం 8 శతాబ్దాల క్రితం భూమి మీద యెజెబెలు ఉంది కనుక అప్పుడు ఏలియా ప్రవక్త ప్రవచించాడు. మరి అంత్యకాలంలో కూడా యెజెబెలు ఉంటుంది. అంత్యకాలంలో యెజెబెలును ఎదుర్కోవడానికి కూడా ఏలియా ఉండాలి కదా. అంత్యకాలంలో కూడా ఒక ఏలియా ఉంటాడు. అంతేకాదు, అతని సేవ ద్వారా ప్రతి విశ్వాసి ఒక ఏలియాలాగా ఆలోచిస్తాడు, ఏలియాలాగా మాట్లాడతాడు. ఏలియా ఇశ్రాయేల్ ప్రజలతో ఏమన్నాడు? దేవుని ప్రజలకు ఏలియా సందేశం ఏమిటి? ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు అని సింహనాదం చేశాడు ఏలియా. అంత్యకాలపు క్రైస్తవ సంఘానికి కూడా ఇది దేవుని సందేశం అవుతుంది. తన ప్రజలు 2 తలంపుల మధ్య తడబడడం దేవునికి ఇష్టం లేదు. ఈనాడు క్రీస్తు సంఘం కన్యక కొన్ని వేల తలంపుల మధ్య తడబడుతుంది. లెక్కలేనన్ని సిద్ధాంతాలు చుట్టుముట్టి దేవుని ప్రజలను తికమక పెడుతున్నాయి. ఈ పరిస్థితిలో సంఘంలో ఏలియా కేక వినబడాలి, మారుమ్రోగాలి. రెండవదిగా ప్రతి విశ్వాసి మోషే పరిచర్యను పోలిన సేవ జరిగిస్తాడు. ఏమిటి మోషే సేవను పోలిన సేవ? మోసే పరిచర్య అనగానే మళ్ళీ ఎర్ర సముద్రాన్ని చీల్చడం, బండిని కొట్టి చీల్చి నీళ్లను అందులో నుండి రప్పించడం లాంటి అద్భుత కార్యాలు మనకు జ్ఞాపకానికి వస్తాయి. అయితే అంత్యకాలంలో దిగి వచ్చే మోషే అభిషేకం ద్వారా క్రీస్తు సంఘం అంతకన్నా శ్రేష్టమైన పరిచర్యను జరిగిస్తుంది. సూచక్రియల కన్నా శ్రేష్టమైన సేవను అంత్యకాలపు విశ్వాసులు జరిగిస్తారు. ఏమిటా సేవ? ఇంతవరకు ఈ 2000 సంవత్సరాల క్రైస్తవ సంఘ చరిత్రలో బోధకులందరికీ మరుగు చేయబడిన మోషే పరిచర్య ఒకటి ఉంది. ఫరో రాజు దర్బారులో ఏమి జరిగిందో ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోండి. మోషే తన చేతికర్రను కింద పడవేశాడు, అది సర్పంగా మారింది. ఐగుప్తు మాంత్రికులు శకనగాండ్రు ఆ సూచక్రియలను చూసి
పరిహసించారు. అటువంటి సూచక్రియ చేయడం వారికి కూడా చేతనవును. వారు కూడా తమ కర్రలను కింద పడవేశారు. ఆ కర్రలు కూడా సర్పాలుగా మారాయి. ఆ తర్వాత ఏం జరిగింది? మోషే కర్ర ఆ ఐగుప్తు మాంత్రికుల చేతి కర్రను మృంగివేసింది. ఆ తర్వాత మోషే తన సర్పాన్ని పట్టుకున్నాడు. అది మళ్ళీ కర్రగా మారింది. ఆలోచించండి. ఇప్పుడు ఐగుప్తు మాంత్రికులు కర్రలు ఎక్కడ ఉన్నాయి? ఐగుప్తు మాంత్రికుల కర్రలు మోషే కర్రలు కలిసిపోయాయి. ఇప్పుడు శకునగాండ్ర చేతిలో కర్రలు లేవు. వారు నిరాయుధులు అయిపోయారు. ఐగుప్తీయుల కర్రలను మింగివేసిన కర్రతోనే మోషే ఆ తర్వాత సకల కార్యాలు చేశాడు. ఆ కర్రను మోషే చాపినప్పుడే దేవుడు ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చాడు. ఆ కర్రతోనే మోషే ఇశ్రాయేలీయుల దాహాన్ని తీర్చడానికి దేవుడు ఏర్పాటు చేసిన బండను కొట్టాడు. ఆ కర్రలో ఐగుప్తీయుల కర్రలన్నీ ఉన్నాయి. దేవుడు ఎందుకు ఇలా చేశాడు? ఆ ఐగుప్తీయుల కర్రలు దేవునికి ఎందుకు కావాలి? అవి దేవునికి అవసరమా? కాదు కాదు. దేవుడు సర్వశక్తిమంతుడు. ఆయనకు ఎవరి సహాయము అక్కరలేదు. ఐగుప్తీయుల కర్రలు మింగినందుకే మోషే కర్ర అద్భుతాలు చేసిందని, ఆ కర్రలు మింగకపోతే మోషే కర్ర అద్భుతాలు చేయజాలకపోయేదని మనం అనుకోకూడదు. అద్భుతాలు చేయడానికి అసలు కర్ర అక్కరలేదు. దేవుని మాట చాలు. దేవుడు తన మనసులో అనుకుంటే చాలు. మరి దేవుడు ఐగుప్తీయుల కర్రలను మింగిన కర్రను ఎందుకు వాడుకున్నాడు? నిర్గమకాండం 4:17, 7:15, నిర్గమ 17, 5-6 వచనాలు. ఇక్కడ దేవుడు ఒక మహాసత్యాన్ని మనకు నేర్పిస్తున్నాడు. అంత్యకాలంలో కోట్లాది మందిని ఈ లోకం అనే ఐగుప్తులో నుండి రక్షణ వెలుగులోని నడిపించడానికి ఒక ప్రత్యేక సందేశం అవసరం అవుతుంది. ఆ సందేశం ఈ లోకంలోని సకల మత గ్రంథాల సారాన్ని, సకల శాస్త్రాల సారాంశాన్ని తనలో ఇముడ్చుకొని ఉంటుంది. అంత్య దినాలలో దేవుని రాజ్య సువార్త సకల జనములకు ప్రకటింపబడుతుందని యేసునాథుడు ప్రవచించాడు. అప్పుడు ఎవడను లెక్కింపజాలని మహా జన సమూహం రక్షింపబడుతుందని కూడా ఆ ప్రభువే ప్రకటన 7వ అధ్యాయంలో బయలుపరిచాడు. అన్ని కోట్ల మంది ఎలా రక్షింపబడతారు? అంతమంది ఎందుకు నమ్ముతారు? అంత్య దినాలలో జరిగే అద్భుతాలను చూసి నమ్ముతారనుకుంటున్నారా? అలా అనుకుంటే మీరు పప్పులో కాలిసినట్టే. అంత్య దినాలలో సాతాను సేవకులు కూడా గొప్ప గొప్ప సూచక్రియలను, అద్భుత కార్యాలను జరిగిస్తారు. మత్తయి సువార్త 24:24 చూడండి. అబద్ధ క్రీస్తులను, అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సహితం మోసపరచుటకై గొప్ప సూచక్రియలను, మహత్కార్యములను గణపరచెదరు అని ప్రవచించాడు మన ప్రభు. అబద్ధ ప్రవక్త ఒకడు యూదులలో పుట్టి ఏకంగా ఏలియా ప్రవక్తలాగా ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు. పాత నిబంధన కాలంలో ఏలియా ఏదో ఒకసారి మాత్రమే అగ్నిని రప్పించాడు. కానీ వీడైతే ప్రజలు ఎప్పుడు కోరితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆకాశం నుండి అగ్నిని రప్పిస్తాడు. అందుచేత అంత్యకాలంలో అద్భుతాల వలన, సూచక్రియల వలన ఒరిగేది ఏమీ ఉండదు. ఇటు దేవుని శిబిరంలోనూ అటు సాతాను శిబిరంలోనూ ప్రచండమైన అద్భుతాలు ఎడాపెడా జరిగిపోతుంటే భూప్రజలు ఈ సూచక్రియలను వదిలేసి అసలు సత్యం ఏమిటో అని అన్వేషించడం ప్రారంభిస్తారు. అప్పుడు భూలోకమంతట సువార్త ఒక ప్రత్యేకమైన రీతిలో ప్రకటించబడుతుంది. అది ఏదో ఒక క్రొత్త సువార్త కాదు, కానీ ప్రాచీన కాలపు సువార్త, పౌలు ప్రకటించిన సువార్త ప్రకటించబడుతుంది. వేరొక సువార్త ఎవరు ప్రకటించినా వాడు శాపగ్రస్తుడు అవుతాడు. 2000 ఏళ్ల క్రితం అపోస్తలుడు ప్రకటించిన సువార్తే ప్రకటించబడుతుంది. కానీ ఆ సువార్త సందేశం ఈ లోకంలోని సకల శాస్త్రాలను, సకల మత గ్రంథాల సారాన్ని తనలో కలుపుకొని ప్రజలలోనికి వెళ్తుంది. అంత్యకాలంలో జరగబోతున్న ఈ అద్భుత సువార్త ప్రకటనకు ప్రారంభమే అపోస్తలుల కార్యాలు 17వ అధ్యాయంలోని పౌలు సువార్త ప్రకటన. ఈ విషయాన్ని ఇంతకుముందు ఈ గ్రంథంలో మనం చెప్పుకున్నప్పటికీ ఇక్కడ మరోసారి పౌలు ప్రకటించిన సువార్త ప్రకటన విధానం మీద మనం దృష్టి సారించక తప్పదు. అక్కడ పౌలు ఏమంటున్నాడు? ఎథెన్స్ వారలారా, మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానిని నేను మీకు ప్రచురపరుచున్నాను అంటున్నాడు పౌలు. ఎథెన్స్ ప్రజలు విగ్రహారాధికులు. యెహోవా దేవుని గాని యేసుక్రీస్తుని గాని ఆరాధించేవారు కాదు. మరి పౌలు ఎందుకు అలా మాట్లాడాడు? మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురపరుచున్నానని పౌలు ఎందుకు అన్నాడు? పౌలు ప్రకటిస్తున్న సువార్త యొక్క ఛాయలు ఎథెన్స్ వారి మత గ్రంథాలలో కూడా వ్రాయబడి ఉన్నాయి. క్రీస్తు సువార్తలోని ముఖ్యమైన సూత్రాలు, సువార్తకు మూల స్తంభాల వంటి సత్యాలు అన్ని మత గ్రంథాలలోనూ వ్రాయబడి ఉన్నాయి. ఆ సూత్రాలన్నింటినీ పౌలు తన స్వార్థలో విమర్చుకొని మాట్లాడుతున్నాడు. కనుకనే మీరు దేని యందు భక్తి కలిగి ఉన్నారో దాన్ని ఇప్పుడు నేను మీకు ప్రచురం చేస్తున్నాను అంటున్నాడు. నేను ఇప్పుడు ఏ సత్యాన్ని, ఏ దేవుని మీకు ప్రకటిస్తున్నానో ఆయన మీకు బొత్తిగా తెలియని వాడేమి కాడు, ఆయన మీకు ఇంతకు ముందు తెలిసిన వాడే అంటున్నాడు పౌలు. అంటే ఇక్కడ పౌలు స్వార్థ అనే కర్ర ఏథెన్స్ వారి మత విశ్వాసాలను మింగివేసింది. అంత్యకాలంలో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించబడబోతున్న అద్భుత స్వార్థ సందేశానికి ఇది మచ్చుతునక. అంత్యకాలంలో సంఘం స్వార్థను ప్రకటిస్తుంది. అయితే ఇతర మతాలను దూషించకుండా అన్ని మతాలను గౌరవిస్తూ ఇతర మతాల విశ్వాసాలను కూడా తనలో ఇముడ్చుకుంటూ అంత్యకాలపు క్రైస్తవ సంఘం స్వార్థను ప్రకటిస్తుంది. ఇదే అంత్యకాలపు మోషే కర్ర. ఇప్పుడు మీ కనుల ముందు ఈ దృశ్యాన్ని చూడండి. ఒక విశ్వాసి ఉన్నాడు. అతడు ఇతర మతాల సిద్ధాంతాలన్నింటికి సరైన భాషను చెబుతూ యేసుక్రీస్తు రక్షకుడని ప్రకటిస్తున్నాడు. అదే సమయంలో విభిన్న సిద్ధాంతాల గందరగోళంలో పడి కొట్టుమిట్టాడుతున్న క్రైస్తవులను ఉద్దేశించి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు ఇన్ని సిద్ధాంతాల మధ్య తడబడుతూ ఉంటారు? ఏది లేఖన అనుసారమైన బోధ అని పరీక్షించి చూసి సత్యాన్ని నమ్మండి, సత్యంలో అందరూ ఏకం కండి అని పిలుపునిస్తూ ఉంటాడు. ఆ విశ్వాసిలో మీకు మోషే కర్ర కనిపించడం లేదు, ఏలియా స్వరం వినిపించడం లేదు. అలా మోషే కర్ర చేత పట్టుకుని ఏలియా పిలుపును అందరికీ అందిస్తున్న విశ్వాసులు కొన్ని కోట్ల మంది ఉన్నారనుకోండి. ఆ సమాజాన్ని మీరు ఏమని పిలుస్తారు? మోషే ఏలియాల అభిషేకం కలిగిన దీపస్తంభం అని ఆ సమాజాన్ని పిలుస్తారు కదా. ప్రకటన 11లో దేవుడు చేసిన పని అదే. వారు దీపస్తంభంలో ఉన్నారు అని అంత్యకాలపు సంఘాలను ఆయన మనకు పరిచయం చేస్తున్నాడు.
అంటే వారు సంఘంలో ఉన్నారని అన్యాపదేశంగా చెబుతూనే వారు ఒలివ చెట్టు అని చెప్పడం ద్వారా వారు వ్యక్తులు కూడా ఉన్నారు అని చెబుతూ వారిలో మోస లక్షణాలను ఏలియా లక్షణాలను మనకు చూపిస్తూ ఉన్నారు. అంత్యకాలంలో ఒక సంఘం ఇలా మోసకరను చేతబూని ఏలియా పరిభాష మాట్లాడుతూ ఇటు క్రైస్తవ సమాజానికి అటు లోకానికి ప్రయోజనకరంగా ప్రకాశిస్తుంది గనుకనే ఎన్నడూ లెక్కింపజాలని గొప్ప జన సమూహం శ్రమల కాలంలో రక్షింపబడుతుంది. అలా దేదీప్యమానంగా ప్రకాశించే సంఘం ఒకటి అంత్యకాలంలో భూమి మీద ఉంటుంది. ఆ సంఘం అటు లోకానికి ఇటు క్రైస్తవ సమాజానికి అవసరమైన సత్యాన్ని ప్రకటిస్తుంది గనుక ఆ సంఘం సత్యానికి స్తంభం ఆధారమై ఉంటుంది. 1 తిమోతి 3:15. అటు ఏలియా తత్వము ఇటు మోషే తత్వం కలబోసిన అద్భుత సంఘం భూమి మీద ఎలా కట్టబడుతుంది? ఈ అద్భుత సంఘాన్ని కట్టడానికి దేవుడు మరొక అభిషేక్ దైవజనుని లేవనెత్తాడు. అతడు వధువు సంఘ నిర్మాణంలో దేవుని చేత వాడబడే ఒక కీలక వ్యక్తి. అలాంటి దైవజనుడు వస్తాడని కూడా లేఖనాలు ముందుగానే ప్రవచించాయి. అతడే 2వ యోహాను 3వ ఏలియా. ఇది తర్వాత వీడియోలో చూద్దాం. ఇంతవరకు మీకు ఇది ఆశీర్వాదకరంగా ఉందని ఆశిస్తున్నాను. ఇది మళ్ళీ మళ్ళీ విని మీకు తెలిసిన వారికి పరిచయం చేయండి, ప్రార్థించండి. ఈ గ్రంథం అమెజాన్లో ఉంది. కావలసిన వారు కొనుక్కొని చదవండి. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు.